దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. జనవరి 24వ తేదీ 2026వ సంవత్సరము శనివారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియచేయగా, దేవుడి వాక్యము ద్వారా నేడును మనతో మాట్లాడి మనము ప్రభువు కలిగించు నిపుణతతో సామర్థ్యముతో ఆయన నామ మహిమార్థమై పనిచేసే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వచనంలో రాయబడిన పేర్లలో ఒక పేరు ఊరియా. అతడు హిత్తీయుడు. ఊరియా గురించి గత 2 దినముల నుండి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈ హిత్తీయుడగు ఊరియా కేవలము సైన్యములో ఒక సైనికుడు మాత్రమే కాదు గాని అతడు ఎంతో నిపుణత గలవాడు తన పనిలో, ఎంతో సామర్థ్యము కలిగిన వాడు తన పరాక్రమములో. చూడండి, సామర్థ్యం అనేది ప్రభు ఇచ్చేది, నిపుణత అనేది ప్రభు ఇచ్చేది. ఎప్పుడైతే ప్రభు తాను తన ప్రజల మధ్యలో నివసించడానికి ఒక నివాసమును అనగా నిబంధన మందసమును సిద్ధపరచమని మోషేకు తెలియజేశారు, అప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎన్నుకున్నారు. అతడే ఊరు మనవుడైన బెసలేలు. ఊరు మనవుడు, ఊరు కుమారుడైన బెసలేలు. ఈ బెసలేలును దేవుడు జ్ఞానాత్మపూర్ణునిగా చేసి ఉన్నాడు. సకలమైన పని చేయుటకు నేర్పును, నైపుణ్యమును, తగిన సామర్థ్యమును దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు సామర్థ్యమిచ్చేవాడు, నిపుణతనిచ్చేవాడు. ఈ హిత్తీయుడగు ఉరియా కూడా దావీదు యొక్క బలమైన 30 మంది శ్రేష్టమైన పరాక్రమవంతులలో ఒకనిగా ఎంచబడ్డాడు. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 39వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. 24వ వచనం నుండి ఆ 30 మంది ఎవరనగా అని మొదలు పెడుతూ, ఆ 30 మందిలో యోవాబు సహోదరుడైన ఆషాహేలు, బెత్లెహేమీయుడగు దోదో కుమారుడైన ఎల్హానాను అని లిస్టు మొదలు పెడుతూ 39వ వచనం వచ్చేసరికి హిత్తీయుడైన ఊరియా అని రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు యొద్ద లక్షలాది మంది సైన్యముండగా వారిలో అత్యంత శ్రేష్ఠులు, పరాక్రమవంతులు, పేరెనిక గన్నవారు, తమ పరాక్రమమును బట్టి గొప్ప శూరకార్యములు జరిగించిన వారిలో ఒకడు ఈ హిత్తీయుడైన ఊరియా. అదేవిధంగా దినవృత్తాంతముల 1వ గ్రంథము 11వ అధ్యాయము 41వ వచనంలో కూడా హిత్తీయుడైన ఊరియా అని ఆ పరాక్రమశాలుర పేర్లు రాస్తూ ఉన్నాడు. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలులెవరనగా అని ఆ లిస్ట్ మొదలు పెడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము హిత్తీయుడైన ఈ ఊరియాను పరాక్రమశాలుడు అని పిలుస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మనకు పరాక్రమం అనుగ్రహించేవాడు ప్రభువే. ఈ దినాలలో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కదండి, మరి మనకు పరాక్రమం ఎందుకు అని మీరు అడగవచ్చు. జీవిత పోరాటములో, ఆత్మీయ పోరాటములో పరాక్రమవంతులముగా మనం ఉండాలంటే తగిన విశ్వాసము మనకు అవసరము. అట్టి విశ్వాస యోధులముగా, ప్రార్థనా యోధులముగా, ప్రార్థనలో పరాక్రమవంతులముగా మనం జీవించాలి. ఊరియా నేర్పిస్తున్న పాఠము అదే. అదేవిధంగా సామర్థ్యము. అతడు పరాక్రమవంతుడే కాదు, తన పనిలో నిపుణత గలవాడు. సామెతల గ్రంథంలో రాస్తూ ఉన్నాడు, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా.
వాడు సామాన్యుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలుచును అని సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉన్నాడు. తన పనిలో నిపుణత గలవాడిని. ప్రియ సహోదరుడా సహోదరి, ఏ పని చేసినా నిపుణత లేకపోతే అది వ్యర్థమైపోతుంది. నిపుణత చాలా అవసరం. స్కిల్, నాలెడ్జ్ అని పరిశుద్ధ గ్రంథం దానిని వర్ణిస్తూ ఉంది. బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా పట్టబడి సమస్తమును కోల్పోయిన ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, ఈ దానియేలు వారు ఎంతో నిపుణత గలవారు తమ పనిలో అని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు నిపుణత గలవారు గనుకనే ఆ చుట్టూ ఉన్న ఆ కొలీగ్స్ అందరూ కూడా వారి పనిలో దోషాన్ని పట్టుకోలేకపోయారు. ఆ పనిలో పొరపాటును కనుగొనలేకపోయారు. ఎంతో భూతద్దం వేసి వెతికినా, ఎంత పరీక్షించినా వారి పనిలో వారు తప్పును కనుగొనలేకపోయారు. అంత నిపుణతతో, అంత ఖచ్చితత్వంతో వారు పనిచేశారు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ పనిలో నిపుణత కావాలా? డూ యూ వాంట్ ద స్కిల్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ దట్ యు నీడ్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్? గాడ్ ప్రొవైడ్స్ ఇట్. దేవుడు దానిని దయచేస్తాడు. ఒకవేళ నీ ప్రొఫెషన్లో నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో, నీ వృత్తిలో నువ్వు బాధపడుతున్నావేమో, నీ వ్యాపారంలో నువ్వు విస్తరించలేకపోతున్నావేమో, లేదంటే నీవేదన్నా పని తలచినప్పుడు దానిని సమర్థంగా చేయలేకపోతూ ఉన్నావేమో, దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా తగిన నిపుణతనిస్తాడు. అప్పుడు ఆ నిపుణత రాజుల ఎదుట నిన్ను నిలవబెడుతుంది. దానియేలు అదేవిధంగా రాజు ఎదుట నిలవబడ్డాడు. యోసేపు అదేవిధంగా ఫరో ఎదుట నిలవబడ్డాడు. మరటువంటి నిపుణత నీకు, నీ పిల్లలకు కావాలంటే అది దేవుని యొద్ద దొరుకుతుంది. ఎందుకంటే శ్రద్ధ గలవారు ఏలుబడి చేయుదురు, సోమరివాడు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. 12:24 చూడండి. అంటే 24 గంటలు వెట్టి పనులు చేయాలన్నమాట. లేకపోతే వారు ఏలుబడి చేస్తారు. 24 గంటలు ఏలుబడి చేస్తారు. ప్రియ సహోదరుడా సహోదరి, అటువంటి ఏలుబడి చేసేవారముగా మనం ఉండాలి అంటే, మన ఉద్యోగాలలో రాణించాలంటే, మన వ్యాపారాలను విస్తరింపజేసుకోవాలంటే, మన పనిలో నిపుణత కావాలంటే, మనకు సామర్థ్యము కావాలంటే అది ప్రభు యొద్ద మాత్రమే దొరుకుతుంది. ఇట్ ఈస్ వెరీ క్వైట్ ఎసెన్షియల్ ఇన్ దీస్ డేస్ టు హ్యావ్ that particular skill, wisdom, ability to get succeeded in our lives. మన జీవితంలో విజయం సాధించాలంటే, నిపుణత కావాలంటే, సామర్థ్యము సంపాదించుకోవాలంటే అది దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. అది చాలా అవసరమై ఉన్నది. కాబట్టి ఉరియా మనకు నేర్పిస్తున్నాడు. ఉరియా సామాన్యుడు కాదు, లక్షలాది సైనికులలో ఒకడు కాదు, శ్రేష్టమైన 30 మందిలో ఒకడు. మనం కూడా శ్రేష్టమైన జ్ఞానమును ప్రభువునొద్ద సంపాదించుకొని, తగిన నిపుణత కలిగి దేవుడిచ్చు సామర్థ్యముతో గొప్ప కార్యములు చేయాలి. సామర్థ్యం ఎవరిస్తారండి? ప్రభువే. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది, మా అంతట మేమే సమర్థులమని కాదు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మా సామర్థ్యముతో, నా శక్తితో, నా జ్ఞానముతో, నా బలముతో ఇదంతా నేను సాధించాను, ఇంకా సాధించగలను ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. కేవలము దేవుడు మాత్రమే సామర్థ్యం ఇవ్వగలడు. అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి దేవునిపై ఆధారపడదాం. ప్రభువా, మా పనులలో మాకు నిపుణత దయచేయండి. ప్రభువా, విశ్వాసంలో పరాక్రమము దయచేయండి. ప్రార్థన యోధులముగా జీవించుటకు కృప చూపించండి. మా పనిలో నిపుణత దయచేయండి. శ్రేష్టమైన వారముగా, శ్రద్ధ కలిగిన వారముగా, ఏలుబడి చేయు వారముగా ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరము జీవించుటకు కృప చూపించండి అని తలలో వంచి ప్రభువుపై ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ,
ఉరియా ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు లక్షలాది మంది సైనికులలో ఒకడు కాదు గాని శ్రేష్టమైన 30 మందిలో ఒకడు. ఎంత గొప్ప నిపుణత, ఎంత గొప్ప పరాక్రమము, ఎంత గొప్ప సామర్థ్యము ప్రభువా! అటువంటి నిపుణత, అటువంటి సామర్థ్యము ప్రభు, అటువంటి స్కిల్, జ్ఞానము, బలము ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి కెరియర్స్లో వారు ఎక్సెల్ అవ్వటానికి, వారి వృత్తి వ్యాపారాలలో వర్ధిల్లటానికి, వారు ఉద్యోగాలలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కటానికి, వారు చేయు పనులన్నిటిలో విజయము సాధించటానికి తగిన కృప చూపి నడిపించుమని, మేలు చేయమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.